హాయ్ గైస్, నేను వచ్చేసా ఇంకో కొత్త మూవీ రివ్యూ తెచ్చేసా. నిన్నే ఘాటి మూవీ చూడడం అయితే జరిగింది. సో మూవీ రివ్యూలకు డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందరా, చూడొచ్చా చూడకూడదా అంటే ఇట్స్ యువర్ విష్. ఓటీటీలైనా చూడొచ్చు, పర్లేదు. ఇప్పుడే అర్జెంటుగా చూడాల్సిన మూమెంట్స్ అయితే, హై మూమెంట్స్ అయితే లేవు. యావరేజ్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఎందుకురా యావరేజ్ అంటున్నావు అంటే, ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసాము. స్టోరీ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది అండ్ హై సీన్స్ ఎక్కువ లేవు అండ్ రన్ టైం కూడా కొంచెం ఎక్కువే ఉంది. సో ఇవన్నీ కొంచెం నాకు నెగిటివ్స్ అయితే అనిపించినాయి. అండ్ పాజిటివ్స్ వచ్చేసరికి అనుష్క గారు కొంచెం ఆ రోల్కి బాగానే న్యాయం చేశారు. ఆర్టిస్ట్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. క్రిష్ గారి డైరెక్షన్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బీజిఎం ఇంకొంచెం బాగుంటే ఇంకేమన్నా మనకి ఎలివేషన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. యాక్షన్ సీన్స్ కూడా కొంచెం బీజిఎం వల్ల ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బీజిఎం అంత లేదనిపించింది. అండ్ నెగిటివ్స్ ఇంకోటి ఏంటంటే అనుష్క గారు కొంచెం స్నాప్చాట్ ఫిల్టర్స్ అయి పెట్టారు. కొంచెం అది తెలిసిందే. మిస్ పాలిష్ షెట్టిలో కూడా చూసాం, అది కూడా ఒక నెగిటివ్ అనుకోవచ్చు. అండ్ రన్ టైం తగ్గించాల్సింది. 2 hours 40 minutes ఉంది. ఒక 2 hours చేసి ఉంటే బాగుండేది. సో ఇంకా సినాప్సిస్ ఏంటంటే తెలిసిందే, ఒక సిండికేట్ లాగా ఉంటుంది. అక్కడ డ్రగ్స్ అయితే ఉంటాయి, దానికి వ్యతిరేకంగా ఒకళ్ళు పోరాడతారు. సో జీరో నుంచి హీరో ఎలా అనేది యాక్టర్ రిచర్ స్టోరీ. సో సినాప్సిస్ కొంచెం తెలిసిందే. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా చెప్పేశాను. ఇక దాట్స్ ఇట్ గైస్, ఇదే రివ్యూ. ఇంకా నాకైతే యావరేజ్ అనిపించింది. అబ్బా, మీరైతే చూస్తారో చూడరో మీ ఇష్టం. ఓటీటీలోనే ట్రై చేసుకోవచ్చు అని నేనైతే చెప్తాను. దీనికంటే లిటిల్ హార్ట్స్ ఇంకొంచెం బెటర్ అంట. అది కొంచెం టైంపాస్గా 2 hours అలా ఫాస్ట్ వెళ్ళిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్. ఇంకో వీడియో